హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్ ఈజీ హెల్తీ బేబీ రెసిపీ చూపిస్తున్నా అండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, అలానే చాలా క్విక్గా అయిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్ మిల్క్ తీసుకోండి. నేను ఇక్కడ పచ్చి పాలను తీసుకుంటున్నా. ఒకవేళ మీరు మరిగించిన పాలు అయితే కనుక విత్ మీగడ తీసుకోండి, ఎందుకంటే మీగడ బేబీకి చాలా హెల్తీ. అలానే మీగడ తీసుకుంటే కనుక చాలా డెలిషియస్గా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. సో నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేస్తున్నా. సో బెల్లానికి బదులు మీకు కావాలంటే డ్రై డేట్స్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేను డ్రై డేట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇఫ్ మీరు వాచ్ చేయకపోతే కనుక ప్లీజ్ టు వాచ్ ఇట్. నెక్స్ట్ ఇవి పాలలో బాగా మిక్స్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ రాగి పిండి కలుపుతున్నా అండి. సో ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, అలానే 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. బేబీస్కి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలని ఒక వీడియో అప్లోడ్ చేసాను, అది వాచ్ చేయకపోతే అది కూడా వాచ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ అండి. సో ఈ ఓట్స్ పౌడర్ కూడా నేను ఇప్పుడే ఇన్స్టెంట్గా చేసాను. సో ఇది కూడా నేను తక్కువ క్వాంటిటీగా చేసుకున్న 1 వీక్కి సరిపడాది, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉండొద్దని చెప్పి. సో ఈ రెసిపీ ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి, ఈ 3 పౌడర్స్ యూస్ చేసి విత్ పాలు అలానే బెల్లం. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి ఒక మందపాటి కడాయిలో ఈ లిక్విడ్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో వన్స్ ట్రాన్స్ఫర్ చేశాక దీన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి. సో ఆఫ్టర్ 2 to 3 మినిట్స్ కల్లా ఈ పిండి అంతా దగ్గరికి అయిపోతుందండి. సో కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండండి. సో ఇలా దగ్గరికి అయ్యాక ఇంకొక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. సో ఇంకాస్త గట్టి పడ్డాక ఇలా అయ్యాక మీరు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బేబీకి సర్వ్ చేసేయడమే అండి. సో ఇది వచ్చేసి నేను 3 పౌడర్స్ యూస్ చేసాను. అలానే ఓన్లీ విత్ ఓట్స్ ఎలా చేయాలి, అలానే లైక్ విత్ అదర్ పౌడర్స్ లైక్ మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్, అలానే జొన్న పిండితో ఈ కాంబినేషన్స్లో ఎలా బేబీ రెసిపీస్ చేయాలనేవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తా. ప్లీజ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.